ఉత్సాహంగా ఉన్నప్పుడు మాత్రమే వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సరే, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం అంటే ఈ రోజుల్లో ఏదో జిమ్‌లోనో, వాకింగ్‌లోనో, యోగా, మెడిటేషన్ ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. అయితే మానసికమైనటువంటి మైండ్‌ని కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవాలి. బాడీ, మైండ్ యాక్టివ్‌గా ఉండవలసినటువంటి పరిస్థితి. మైండ్ ఏమాత్రం యాక్టివ్‌గా లేకపోయినా కూడా అల్జీమర్స్ లాంటి వ్యాధుల బారిన పడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అంచేత అటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకొని మైండ్ ఎప్పుడు యాక్టివ్‌గా ఉండాలి అంటే పుస్తక పఠనం అనేది ఒక చక్కటి మార్గం. మన పెద్దలు చెప్తూ ఉంటారు, మంచి పుస్తకాన్ని మించినటువంటి మిత్రుడు లేడంటారు. అటువంటి పుస్తక పఠనానికి ఇక్కడ అవకాశం కల్పించి ఒక చక్కటి ఆలోచనతో వారి తల్లిగారైనటువంటి రుక్మిణీదేవి గారి పేరు మీద ఈ లైబ్రరీని కట్టించినటువంటి వంట దామోదరరావు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను చూస్తూ ఉంటాను, వారికి వంశపారంపర్యంగా వచ్చిన ఈ ఆస్తులు కాదు చెప్పాలంటే. నేను గమనించినంత వరకు అంటే సొసైటీ పట్ల ఒక కన్సర్న్, సాటివారి పట్ల ఒక సానుభూతి, సాటివారికి చేతనైనటువంటి సహాయం చేస్తామనేటువంటి ఆ ఆలోచన కేవలం దామోదరరావు గారికి కాదు, వారికి వంశపారంపర్యంగా వచ్చిందనమాట. వారి కుటుంబంలో అందరిలో కూడా నేను ఇది గమనిస్తూ ఉంటాను. అంటే రుక్మిణీ గోవిందరావు గారి ద్వారా వారికి వచ్చినటువంటి ఆస్తిగా నేను భావిస్తున్నాను. ఈ రకంగా ఈ చక్కటి ఆలోచనతో ఈ లైబ్రరీ ఇక్కడ నిర్మించడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. అంతేకాకుండా రుక్మిణీ గోవిందరావు ట్రస్ట్ తరఫున వారు ఇందాక రామారావు గారు చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా అటు వయోజనులకు ఇటు బాలలకు రుచి గల కార్యక్రమాన్ని జరుపుతూ వస్తున్నారు. వయోవృద్ధులైనటువంటి వారికి ఈ రోజుల్లో ముసలివాళ్ళు అంటే తాగి పాడేసే